అత్యంత కలంకితుడైన వ్యక్తి, నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బిఆర్ నాయుడు అనే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా పెట్టడం, అలాగే అతను కొనసాగించడం నిజంగా హిందువుల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్టుగా అనే విషయం అర్థమవుతుంది. దాని మీద బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుంచి తొలగించాలి లేదా అతను రాజీనామా చేయాలని కోరుతూ మేము కౌన్సిల్లో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మేము చెప్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హిందువులంటే గౌరవం ఉంటే వెంటనే బిఆర్ నాయుడు అనే వ్యక్తిని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే కనీస నైతిక విలువలు లేవు అతనికి. ఎంత దారుణం అంటే, ఒక మహిళ అతని గురించి 2019లో లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇతనికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు అంటే ఒక మహిళ రాసిన లేఖను కూడా కన్సిడర్ చేయకుండా ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ ఇచ్చారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక టీటీడీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. నెయ్యిని అత్యంత ఎక్కువ ధరకి హెరిటేజ్కి అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్కి కట్టబెట్టడానికి ప్రయత్నించడం జరిగింది. అందువల్లనే అతను కొనసాగిస్తున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అతను ప్రెస్ మీట్లో ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు భగవద్గీత గురించి, అందులో ఏమీ లేదు అంటూ. అలాంటి భగవద్గీత అంటే కూడా గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. భగవద్గీత అసలు కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే చట్టసభలకు వెళ్ళే వ్యక్తులు కూడా దాని మీద ప్రమాణం చేసి తమ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి భగవద్గీత గురించి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తి ఆ దేవదేవుడైన తిరుమలలో టీటీడీ చైర్మన్గా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అతను అంటారు ఈ పదవి అతనికేమో పెద్ద ఇంపార్టెంట్ కాదు, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు అని. ఎవరతను కూర్చోమన్నారు? అంతగా వ్యాపారాలు ముఖ్యము అనుకుంటే అక్కడికే వెళ్ళి చేసుకోవచ్చు కదా రాజీనామా చేసి. ఈరోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక అసలు ఎన్ని అపచారాలు తిరుమలలో జరిగాయో మనం చూసుకుంటే, తిరుపతి లడ్డూకే అప్రతిష్ట తీసుకొచ్చారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాల్ని ఈరోజు దెబ్బతీయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు చేవాట్లేసింది. ఆ లడ్డూలో పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ కలవలేదు అనేసి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఫ్లెక్సీలు వేసి తప్పుడు ప్రచారం చేయడానికి పూనుకున్న పరిస్థితి మనం చూసాము. అసలు ఎన్నడూ లేనట్టుగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూ లైన్లో నిల్చున్న భక్తులు వీళ్ళ చేతకానితనం వలన, అసమర్థ పాలన వలన, బిఆర్ నాయుడు అనే వ్యక్తి అసమర్థత వలన 6 మంది చనిపోయారు. ఎప్పుడైనా చూసాం ఆ తిరుమల చరిత్రలో ఇలాంటి వ్యక్తిని అక్కడ చైర్మన్గా పెట్టడం వలన భక్తులు చనిపోయే దుస్థితి వచ్చింది. అలాగే తీసుకుంటే మొన్ననే చూసాం మీడియాలో క్యూ లైన్లో భక్తులు కొట్టుకోవడం జరిగింది. అక్కడ తిరుమల కొండ మీద భక్తులు మద్యం తాగి తిరిగిన పరిస్థితి చూడడం జరిగింది. అలాగే ఎగ్ బిర్యానీలు తిరుమల కొండ మీద ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక మనం చూసాం. అలాగే తీసుకుంటే వైకుంఠ ఏకాదశిని టికెట్లు ఇవ్వడాన్ని వీళ్ళు సమర్థవంతంగా చేయడం చేతకాక మొన్న వైకుంఠ ఏకాదశి రోజు అక్కడ నిర్మానుష్యంగా ఉండి భక్తులు లేక ఖాళీగా ఉండే పరిస్థితి ఏ రోజైనా చూసామా? దేవుడి దర్శనం కాకపోయినా కొండ మీద తిరిగినా ఎంతో పుణ్యం వస్తుందని నమ్మే లక్షలాది మంది భక్తులు పైకి వస్తారు. ఆ అవకాశాన్ని కూడా భక్తులకి ఇవ్వకుండా ఎంత పాపం చేశారో వీళ్ళు అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక తిరుమలలో గోశాలలో భారీగా గోవులు మరణించడం జరిగింది. అంటే ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక కలంకితమైన వ్యక్తి, ఒక నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బిఆర్ నాయుడు అనే వ్యక్తికి టీటీడీ చైర్మన్గా ఉంచడం, కొనసాగించడం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య భక్తులకైతే దర్శనం ఉండదు, కానీ హీరోయిన్లకు మాత్రం 15 నిమిషాల్లో దర్శనం చేపించేస్తారు ఈ చైర్మన్ గారు. ఏంటంటే విఐపి దర్శనాలు ఆ రోజు తీసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ కోసం ఎంత దారుణంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే శ్రీవాణి ట్రస్ట్ని
800 మందికి భక్తుల కోసం సాయంత్రం పూట విఐపి దర్శనాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి దర్శనాలు ఏర్పాటు చేయడం వలన క్యూ లైన్లో చేంజ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, సామాన్యులకి అందాల్సిన దర్శనం ఎంత లేట్ అవుతుంది అనే విషయం అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. అంటే ఎంతసేపు కూడా వీళ్ళు ఎదుటి పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి వీళ్ళు దృష్టి పెడుతూ ఉంటారు తప్ప వీళ్ళకి నైతిక విలువ లేవు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే బిఆర్ నాయుడు గారు జగనన్న మీద ట్వీట్ చేస్తున్నారు, భారతం మీద ట్వీట్ చేస్తున్నారు. మీకు అర్హత మీకు ఉందా బిఆర్ నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే కనీసం 2024 ముందు మీరు ఒక్కసారైనా తిరుమల దర్శనానికి వెళ్ళారా? అదే మా జగనన్న తీసుకుంటే 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసే ముందు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమే కాకుండా పాదయాత్ర ముగించాక కూడా వెళ్ళి మెట్ల మార్గంలో వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ స్వామివారి ఆశీర్వాదం మా జగనన్న మీద ఉంది కాబట్టే ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రానికి ఒక మంచి సుపరిపాలన అందించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాము. అసలు హిందూ ధర్మం గురించి వీళ్ళు లెక్చర్లు ఇస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ బిఆర్ నాయుడు గారికి కానీ ఏమాత్రం లేవు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఆ పదవిలో కొనసాగే అర్హతే మీకు లేదు. మా జగనన్న కోసం మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు. ఎందుకంటే హిందూ ధర్మం కోసం పాటుపడింది ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యంగా మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 30 పైగా ఆలయాలు విజయవాడలో కూలగొట్టేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1000 కాల మండపాన్ని కూలగొట్టేయడం జరిగింది. ఈ విధంగా టెంపుల్ డెమాలిషన్ పార్టీగా టీడీపీ నిలిస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇదే విజయవాడలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాజశ్యామల యాగం కూడా చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేదు. అలాగే ఈ విజయవాడ కనకదుర్గ టెంపుల్ డెవలప్మెంట్ కోసం 70 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఎన్నో హిందూ దేవాలయాల్ని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నిర్మించడం జరిగింది. అలాగే పాత దేవాలయాలకి రిపేర్స్ చేయించి పునర్నిర్మాణం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అంతగా హిందుత్వం తాలూకా పరిరక్షణ కోసం పాటుపడిన వ్యక్తి జగనన్న. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఉన్నాను. సనాతన ధర్మం అంటూ ఎన్నో లెక్చర్లు ఇస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. లడ్డూ విషయంలో అయితే తిరుమల దుర్గగుడి మెట్లు కడిగారు. మరి ఇప్పుడు లడ్డూ విషయంలో తీసుకుంటే మీరు చెప్పింది తప్పు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ రిపోర్టే చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే ఒక కలంకితుడైన వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఈరోజు కొనసాగుతూ ఉన్నారు. అతను మాట్లాడే మాటలు బట్టి అతనికి హిందువులంటే ఎంత చులకన భావం అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మరి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ మెట్లు కడగరా? అలాంటి కలంకితుడైన వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉన్నందుకు ఇప్పుడు తిరుపతి మెట్లన్నీ కూడా మీరు కడగాలి కదా. తిరుమల వెళ్ళే మెట్లన్నీ కూడా మీరు కడగాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే నిజంగా మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తి అయితే ఈ బిఆర్ నాయుడిని వెంటనే బర్తరఫ్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి బర్తరఫ్ చేయించండి. ఇంత నిర్లక్ష్యంగా ఇంత దారుణంగా మాట్లాడుతుండే వ్యక్తి ఆ తిరుపతి చైర్మన్గా కొనసాగుతున్నారంటే నిజంగా ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు సిగ్గుపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత నిర్లక్ష్యంగా అతను మాట్లాడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము, ఎలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా వచ్చాడని చాలా బాధపడుతూ ఉన్నారు. గతంలో తీసుకుంటే ఒక వ్యక్తి ఎస్వీబీవీ చైర్మన్గా ఉంటే అతను ఆడియో ఏదో రిలీజ్ అయితేనా జగనన్న అతన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏకం వీడియోలే వచ్చాయి. ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుంది అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఎప్పటికైనా ఆ బిఆర్ నాయుడు లాంటి కలంకితుడైన వ్యక్తి, అలాగే విలువలు లేని వ్యక్తి ఆ టీటీడీ చైర్మన్ పదవికి అర్హత లేదు, అతను అర్హుడు కాదు. వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలి, అతను రాజీనామా చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.